మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కు భూముల వివాదంలో మాజీ ఎంపీ ఎంవీవీకి చెందిన ఆస్తులను సీజ్ చేసింది ఈడీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కు అక్రమంగా భూములు కేటాయించినట్లు గతంలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈడీ గతంలో ఎంవీవీ బిల్డర్స్, హయగ్రీవ ఫార్మ్స్, గద్దె బ్రహ్మాజీ, చిలుకూరి జగదీశ్వరుడు ఇళ్లలో సోదాలు జరిపింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అక్రమంగా భూములు కేటాయించినట్లు గుర్తించి 42.3 కోట్ల విలువైన స్థిరాస్తులు, 2.71 కోట్ల విలువైన చరాస్తులను సీజ్ చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది కూడా. బ్రేకింగ్లో చూస్తున్నాం. హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్కు భూముల వివాదంలో మాజీ ఎంపీ ఎంవీవీకి చెందిన ఆస్తులను సీజ్ చేసింది ఈడీ. ఏపీ గవర్నమెంట్ హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్కు అక్రమంగా భూములు కేటాయించినట్లు గతంలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈడీ గతంలో ఎంవీవీ బిల్డర్స్, హయగ్రీవ ఫార్మ్స్, గద్దె బ్రహ్మాజీ, చిలుకూరి జగదీశ్వరుడు ఇళ్లలో సోదాలు జరిపింది. ఇక అక్రమంగా భూములు కేటాయించినట్లు గుర్తించి 42.3 కోట్ల విలువైన స్థిరాస్తులు, 2.71 కోట్ల విలువైన చరాస్తులను సీజ్ చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్కు భూముల వివాదంలో మాజీ ఎంపీ ఎంవీవీకి చెందిన ఆస్తులను సీజ్ చేసింది ఈడీ. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఎంపీ ఈ హయగ్రీవ భూముల వ్యవహారంలో ఆస్తులు సీజ్ చేసింది మాజీ ఎంపీ ఎంవీవీకి చెందినటువంటి ఆస్తుల్ని అంటున్నారు. ఏం జరుగుతోంది? భూముల మార్పిడి వ్యవహారానికి సంబంధించి మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు పలు రాష్ట్రాలను జప్తు చేశారు ఈడీ. అయితే అటాక్ చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ ఏదైతే సీనియర్ సిటిజన్స్ అనాథ గృహ నిర్మాణాల కోసం హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలప్మెంట్ సంస్థ కోసం 12.2 ఎకరాల భూమి దర్యాప్తు చేస్తున్న ఈడీ ఆ విషయాలన్నీ కూడా వెలుగులోకి రావడంతో ఆస్తులకు సంబంధించి ఆ కేసుకు సంబంధించి ఎవరెవరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా అటాచ్ చేశారు. ఇందులో భాగంగా 42.3 కోట్ల రూపాయల విలువైన 14 స్థిర ఆస్తులతో పాటు 2.71 కోట్ల విలువైన 6 మొబైల్ ఆస్తులను కూడా జప్తు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎంవీవీ బిల్డర్స్, హయగ్రీవ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, గద్దె బ్రహ్మాజీ అన్న అతని వాళ్ళకి చిలుకూరి వ్యాపారాన్ని హయగ్రీవ ప్రాజెక్ట్స్ అండ్ వారణాసి ఢిల్లీ వీళ్ళందరికీ సంబంధించిన ఆస్తులను ఇది అటాచ్ చేయడం జరిగింది. దర్యాప్తు జరుగుతుంది. అయితే కేవలం ఇది ఏదైతే అనాథాశ్రమం పథకంలో ఒక అనాథులకి ఒక శరణాలయం కట్టడం కూడా ప్రభుత్వం నుంచి తక్కువ ధరలకి భూమిని తీసుకోవడంతో పాటు వాళ్ళని మళ్ళీ థర్డ్ పార్టీస్ ఆ భూమిని విక్రయించి వాళ్ళు ఫ్లాట్స్ గా దాన్ని చేసి కమర్షియల్ పర్పస్ లో మాత్రం నేపథ్యంలో వాళ్ళ మధ్యన చెలరేగిన వివాదాలు నేపథ్యంలో వాళ్ళంతా కూడా కేసులు పెట్టుకుంటూ కోర్టులను ఆశ్రయించడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చిన అనేకమైన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం దాని మీద ఒక దర్యాప్తు చేపట్టి కేసులు కూడా దాని మీద నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇది దర్యాప్తు దాని మీద కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆస్తులు అటాచ్ చేసుకుంది. ఇప్పటిదాకా కూడా విశాఖపట్నం కేంద్రంగా ఆ రాష్ట్రీయ నోటీస్ సంబంధించిన ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు పట్టణంలో ఉన్నాయంటే ఇది మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అధికారంలోనే జరిగిందని చెప్పాలి. ఒకసారిగా దీంతో అటు వైసీపీ పార్టీ నేతల్లో కానీ అటు ఏదైతే బిల్డర్స్ అయితే ఈ విషయం చెప్పాలి. ఇంకా దీనికి సంబంధించి ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన ఏదైతే ఆర్థిక వ్యవహారాలు కానీ లేకపోతే వ్యాపార వ్యవహారాల్లో కానీ ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దాని మీద ఈ కేసుకు సంబంధించి విచారణ జరగడంతో పాటు ఒక మిగిలిన భూ వ్యవహారాల మీద కూడా విచారణ అయితే ప్రజెంట్లో జరుగుతున్నాయి. హయగ్రీవ భూ మార్పిడి వ్యవహారం కేసులో ఈడీ అటాచ్ ఉంటుంది. ఒకసారిగా అటు పొలిటికల్ గాను ఇటు బిజినెస్ రంగంలో కూడా ఒకసారిగా అందరికీ కూడా ఒక షాక్ ఇచ్చినట్టుగా అంత అయింది. మొత్తానికి ఈ కేసు అయితే ఇంకా మనకి డెవలప్ చేసి జరగాల్సింది.